వెల్కమ్ టు పార్ట్ 3 గైస్. సారీ ఫర్ దట్, చాలా రోజులు లేట్ అయింది పార్ట్ 3 రావడానికి. ఓకే, పార్ట్ 3 లో అయితే మనం స్ట్రింగ్ స్లైజింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, స్ట్రింగ్ స్లైజింగ్ అంటే ఇది చాలా చిన్న టాపిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. సరే, స్ట్రింగ్ స్లైజింగ్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈస్ స్ట్రింగ్ స్లైజింగ్? ఓకే, పైథాన్ లో స్ట్రింగ్ స్లైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రింగ్ ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు నా పేరు ఉంది అఖిల్ అని ఉంది అనుకోండి. ఇప్పుడు AKHIL. ఓకే, ఇలా అఖిల్ అని ఉంది. ఇది ఇది ఒక ఇండెక్స్ అంటాం, ఇది ఒకటి అంటే ఇంత లాస్ట్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదా. ఒక డేటాని మనం ఎంటర్ చేస్తే అది ఏం చేస్తుంది. 1 minute. ఇప్పుడు వాట్ అనే ఉంది అనుకోండి. వాట్ అంటే ఏం చేస్తాం, మనం ఒక డేటాలో స్టోర్ చేస్తే అది దానికి సంబంధించిన హెల్లో వర్డ్ అనేది తీసుకోండి. హెల్లో అనేది ఒక దగ్గర ఇండెక్స్ లో ఉంటది, ఇంకో ఇండెక్స్ లో ఉంటది హెల్లో. మనకి ఈ పర్టికులర్ హెల్లో కావాలంటే మనం ఏం చేస్తాం, మనం ఒకవేళ ఈ హెల్లో వర్డ్ కావాలంటే మనం డైరెక్ట్ మొత్తం ప్రింట్ STR అనేస్తాం. అదే మనకు ఓన్లీ హెల్లో కావాలంటే ఏం చేయాలి, అప్పుడు అలా కావాలంటే యూజ్ చేసేది స్ట్రింగ్ సైజింగ్. స్ట్రింగ్ సైజింగ్ వచ్చేసరికి ఇది చూడండి, ఈ డయాగ్రామ్ బాగా ఇంపార్టెంట్. ఇది మాత్రం మీరు బట్టి పెట్టేయండి. ఫస్ట్ ఈ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది పెట్టుకుంటాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేసి. ఇప్పుడు నాకు హెల్లో దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, హెచ్ దగ్గర నుంచి. సో నేను స్టార్టింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనం స్టార్టింగ్ పెట్టకపోతే 0 నుంచే తీసుకుంటది. నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్ళాలి, స్టాప్ ఎక్కడ దాకా ఉండాలి అంటే 0, 1 దాకా ఉండాలా, 2 దాకా ఉండాలి అనేసి, మనకి ఎన్ని స్టెప్స్ అవ్వాలనేసి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్ట్రింగ్ రాసి మనం డైరెక్ట్ అందులో చూద్దాం VS కోడ్. ఓకే, ఈ కాదు ఫైల్స్ లోకి వచ్చేసి MD ఇక్కడ రాసి చూపిస్తాను, తీసేద్దాం. ఇది ఆప్షనల్, నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేసింది. ఇక్కడ నేనేం చేస్తాను, ఒక వేరియబుల్ నేమ్ తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు అఖిల్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నా. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నాకేం కావాలి, అఖిల్ దగ్గర నుంచి నాకు ఓన్లీ ఏకే కావాలి, ఓన్లీ ఏకే. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, స్ట్రింగ్ స్లైజింగ్ చెప్పాను కదా. ఇప్పుడు ప్రింట్ ఓకే, నేమ్ అనేది ఉంది కదా, నేమ్ నాకు కావాల్సింది ఏంటి, అన్నయ్య ఇదే చూసి రాసేస్తున్నాం అని అనుకోకండి. సో నేను ఇక్కడ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు నాకు ఏ కావాలంటే నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, 0 దగ్గర నుంచి. నాకు ఎండింగ్ ఎక్కడ కావాలి, 0, 1 కాబట్టి 1 దగ్గర ఆగిపోద్ది. సో మనకి 3 దగ్గర 1, 2 దగ్గర ఇద్దాం. 2 దగ్గర ఎండింగ్ కావాలి అనేసి ఇచ్చాను. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూస్తుంది. సో నాకు ఏకే అని వచ్చింది కదా. అదేంటి బ్రో అలా ఎలా చెప్పేసామంటే చెప్తాను వినండి. ఓకే, అలా ఎలా చెప్పేసావు బ్రో అంటే చూడండి, నాకేం కావాలి, ఇక్కడ 0 అంటే నేను 0 అనేది ఏమైంది, ఏ అయిద్ది. అండ్ 1 అనేది ఏమైంది, కే అయిద్ది. సో నాకు కే దగ్గర ఒకవేళ నేను 1 దగ్గర ఆపేసాను అనుకోండి, 1 నాకు కే అనేది ప్రింట్ అవ్వదు. నేను ఒకవేళ 1 దగ్గర ఆపేసాను అనుకోండి, నాకు 1 అనేది కే అనేది ప్రింట్ అవ్వదు. చూద్దాం. సో నాకు ఓన్లీ ఏ మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకు, నేను 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 దగ్గర వరకే వెళ్ళమన్నా. అంటే 1 అనేది అసలు ప్రింట్ తీసుకోదు, ఓన్లీ 0 దగ్గర తీసుకుంటది. కాబట్టి 0లో ఏముంది, ఏ ఉంది. సో ఏ ఒకటి మాత్రమే ప్రింట్ అయింది. అదే నాకు ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలనుకోండి, ఏం చేస్తా, 0, 1, 2, 3, 4 అంటే 5 దాకా వెళ్ళమంట. ఓకే, వచ్చింది కదా, అఖిల్ అని అయితే వచ్చింది. చూడండి ఇక్కడ అఖిల్ అని అయితే వచ్చింది. సో అదే నేను ఒకవేళ 4 దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, నాకు ఓన్లీ ఎల్ ప్రింట్ అవుతుంది. ఇంకా చూద్దాం, అది కూడా మీకు చూసారు కదా, ఎల్ అయితే ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే స్కిప్ అయిపోయింది. మనం ఎక్కడ దాకా వెళ్ళాలన్నాం, ఎల్ దాకా వెళ్ళాలి, మిగతా అన్ని ప్రింట్ అవ్వాలి, ఎల్ ప్రింట్ అవ్వకూడదు అని చెప్తున్నట్టు. అదే నాకు ఇప్పుడు ఏ కావాలి అండ్ హెచ్ కావాలి, ఎల్ కావాలి. నాకు మధ్యలో ఉండే 2 లెటర్స్ కే అండ్ ఐ అనేది లేచిపోవాలన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఎండింగ్ కదా, ఇప్పుడు మనకి ఎన్ని లేచిపోవాలని చూస్తాం. 2 ఇచ్చామనుకోండి, అప్పుడు ఒక్కొక్కటి లేచిపోతాయి అనమాట. ఇప్పుడు చూద్దాం నాకేం ప్రింట్ అవుతుంది, AHL. AH అంటే మనం ఇక్కడ 4 దాకా తీసుకున్నాం కదా, అందుకే 5 ఇచ్చేద్దాం. సో AHL ఇదనమాట స్ట్రింగ్ స్లైజింగ్ అంటే. ఇంత సింపుల్ టాపిక్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మరి చూపిస్తా, కామెంట్ చేసేద్దాం. ఇప్పుడు ఎస్ అని తీసుకుంటున్నా. ఎస్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, హెల్లో వరల్డ్. మనం మెయిన్ రాసాం ఫస్ట్ లో, హెల్లో వరల్డే కదా, హెల్లో వరల్డ్ తోనే మనం స్టార్ట్ చేసాం.
సో హెల్లో వరల్డ్ అయితే రాసేస్తున్నా. ఇప్పుడు ప్రింట్ ఎస్ ఆఫ్ నాకు సరే ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఓన్లీ హెల్లో మాత్రమే కావాలి భయ్యా అంటున్నా. ఓకే, ఇంక్లూడింగ్ స్పేసెస్ కూడా తీసుకుంటది భయ్యా. నువ్వు స్పేసెస్ తీసుకోదనేసి అది ఇండెక్సింగ్ కింద లెక్క వేయకుండా అయితే ఉండకు. స్పేస్ కూడా మనకు ఒక ఇండెక్సే, అది కూడా ఒక డేటాలో స్పేస్ అనేది కూడా స్టోర్ అవుతుంది. అది బాగా గుర్తు పెట్టుకో. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలి, హెల్లో అనేది మాత్రమే ఒక పార్ట్ మాత్రమే. దీన్ని సబ్ స్ట్రింగ్ గా తీసుకున్నాం. ఓకే, హెల్లోని సబ్ స్ట్రింగ్ చేసుకుంటే మనకి ఏమైంది, హెల్లో అనేది ఒక సబ్ స్ట్రింగ్ అయింది అండ్ వరల్డ్ అనేది ఒక సబ్ స్ట్రింగ్. వీటి రెండింటిని కలిపితే ఒక స్ట్రింగ్ అయింది, అంతే కదా. సో నాకు ఇప్పుడు హెల్లో మాత్రమే కావాలి. హెల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నేను స్టార్టింగ్ ఏమి ఇవ్వను. స్టార్టింగ్ ఇవ్వకుండా ఏం చేస్తానంటే కాలన్ పెట్టేసుకుంటా. ఇక్కడ కాదు మనం పెట్టాల్సింది ఈడ, ఇక్కడ కాలన్ పెట్టా. ఓకే, ఎక్కడ దాకా వెళ్ళాలంటున్నా, 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 అంటే నాకు 5 దాకా వెళ్ళు అంటున్నా. ఓకే, నాకేం రావాలి అవుట్పుట్, రన్ చేసి చూద్దాం. హెల్లో అని అయితే వచ్చింది. సో హెల్లో అని అయితే వచ్చింది. మీకు ఇలా ప్రాక్టికల్ గా చూపిస్తే బాగా అర్థమైందని ఇందులోకి వచ్చేసాను. నేను పీపీటీ అని చూపించకుండా, అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, బాగా అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా సరే కమెంట్ చేసేయండి. నా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఒకవేళ నేను చూడలేదు అంటే మనలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారు రిప్లై. ఓకే, నేనైతే 100% రిప్లై ఇస్తాను మీకు, మీ కమెంట్స్ కి. అండ్ ఇప్పుడు నాకు హెల్లో వద్దు, వరల్డ్ కావాలి. ఓకే, నాకు కామా కూడా కావాలి. కామా కూడా ప్రింట్ అవ్వాలంటే నేను ఎక్కడ దాకా ఇండెక్స్ చేసుకుంటా, 6 దాకా చేసుకున్నాను అనుకోండి. నేను ఇక్కడ ఎండింగ్ స్టార్టింగ్ ఇవ్వలేదు. సో అది డిఫాల్ట్ గా స్టార్టింగ్ అనేది ఏం చేసుకుంటుంది, 0 నుంచి స్టార్ట్ అయిద్ది అనమాట డిఫాల్ట్ గా అనేది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు నాకు కామా కూడా ప్రింట్ అయింది, అర్థమైందా. కామా కూడా ఒక ఇండెక్స్ లో స్టోర్ అయింది అనేసి మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను ఇంకొక. సో ఇక్కడ చూస్తే ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమైద్ది. ఓకే, పి అనేది 0 ఇండెక్స్ లో ఉంది, వై అనేది 1 ఇండెక్స్ లో ఉంది, టీ అనేది 2, హెచ్ అనేది 3, 0 అనేది 4, ఓ అనేది 4, ఎన్ అనేది 5 లో ఉంది. అదే నేను రివర్స్ ఇండెక్సింగ్ చేస్తే ఏమైతుంది, -6 నుంచి స్టార్ట్ అయ్యి -5 అంటే మీరు ఇటు నుంచి లెక్క వేయకూడదు, ఇటు నుంచి లెక్క వేయదు. -1 -2 -3 -4 -5 -6 అనమాట. ఒకసారి ఈ ఎగ్జాంపులే మనం చేసి చూద్దాం, సో దట్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, కమెంట్ చేసేసి సరే ఎస్ అని తీసుకుందాం. పైథాన్ కదా, పైథాన్ సరే. ప్రింట్ ఇప్పుడు నాకేంటి, రివర్స్ ఇండెక్సింగ్ గురించి కదా నేను మాట్లాడుతుంది. ఎస్ అని తీసుకొని నేను స్టార్టింగ్ ఏమి ఇవ్వట్లే అండ్ ఎండింగ్ కూడా నేను ఏమి ఇవ్వట్లే, -1 ఇస్తున్నా. ఇప్పుడు నాకు -1 అంటే ఏంటి, స్టార్టింగ్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇవ్వలేదు, నువ్వేం చెప్తున్నావు బ్రో అని నాకేం అర్థం కావట్లేదు అని మీకు బిగినర్ కి ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ఉంటది. నువ్వు ఈ టాపిక్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేస్తే నీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీకు పైథాన్ అనేది నేనేం చేసాను, -1 స్టార్టింగ్ ఇవ్వలేదు కాబట్టి అదేం డిఫాల్ట్ తీసుకుంటది, మనం 0 నుంచి డిఫాల్ట్ తీసుకుంటది. మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ ని రివర్స్ చేస్తున్నాం. సో దట్ 0 ఏమైతుంది, -1 అవుతుంది. -1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ నేను ఏమైనా ఎండింగ్ ఇచ్చానా, ఎండింగ్ ఏమి ఇవ్వలేదు. సో ఎండింగ్ ఇవ్వకపోతే ఏమైతుంది, ఆ స్ట్రింగ్ లో ఎంత వరకు అయితే ఉందో అంత వరకు వెళ్తుంది, అంటే పైథాన్ అన్న వరకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ నేనేం చేశాను, స్టెప్స్ ఏమని ఇచ్చానా, 1 by 1 ఒకటి ఎగరేసే అనేసి. ఇప్పుడు పి ఉంది అనుకోండి, పి తర్వాత వై ఎగరేసే అన్నానా, లేదు. సో మొత్తం పైథాన్ అనేది మొత్తం రివర్స్ అవ్వాలి. ఓకే, అదే చూద్దాం ఇప్పుడు అవుతుందో లేదో ప్రింట్ చేసి మీకు చూపిస్తా. సో ఇక్కడ ఏమైంది, పైథాన్ అనేది రివర్స్ అయిపోయింది. అయిందా లేదా, మీకు కనబడకపోయి ఉండొచ్చు. క్లియర్ చేస్తా, క్లియర్ చేసి దీన్ని కొంచెం పైకి ఎగరేసేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఏమైంది, పైథాన్ అనేది రివర్స్ అయిపోయింది. అర్థమైందా, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి, కమెంట్ లో పెట్టేయండి, నేను ఉంటా కదా, నేను చూసుకుంటా. అండ్ లైవ్ క్లాస్ కూడా తీసుకుందాం, నేను ప్లాన్ చేస్తున్నా లైవ్ క్లాస్ గురించి కూడా. ఓకే, చాలా చిన్న టాపిక్ భయ్య, అండ్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చిన్న టాపిక్ అనేసి అయితే వదిలేయకండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్.
అండ్ మీకు ఇక్కడ అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. చూసుకుంటే ఈ పైథాన్ అనేది ఈ హెల్లో వరల్డ్ కి ఇవి అనమాట క్వశ్చన్స్. ఇవి మీకు అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే ఈ హెల్లో వరల్డ్ రాసేసి మీరు డిఫరెంట్ ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఈ టాపిక్ అనేది. ఇది మాత్రం పక్కా గుర్తు పెట్టుకోవాలి. ఇది మీకు గుర్తుంటేనే మీరు ఏమైనా చేయగలరు. ఈ స్ట్రింగ్ అనేది గుర్తు పెట్టుకోండి. ఓకే, స్టార్టింగ్ అనేది స్టాప్ ఎక్కడ చేస్తున్నాం అనేది అది బాగా చూసుకోండి. అండ్ మీరు ఏమైనా స్కిప్ చేయాలనుకుంటున్నారా ఏ లెటర్ అనేది అది కూడా క్లియర్ కట్ గా చూసుకుంటేనే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్, స్ట్రింగ్ ఇండెక్సింగ్ చెప్పాను కదా. సో ఇది బాగా గుర్తు పెట్టుకున్నారు కదా. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ అనేది ఉంటాయి. స్ట్రింగ్ మెథడ్స్ ఎందుకు భయ్యా అంటే మనం ఇప్పుడు ఒక అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిని మనం లోవర్ కేస్ లెటర్ రాయాలంటే మనం అన్నిటిని మళ్ళీ లోవర్ కేస్ లో మార్చాలంటే ఏం చేస్తాం, వాటికి ఏమి ఉండదు. సో అలాంటి కేసులో మనకి లోవర్ డాట్ లోవర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ అనేది వేరే దగ్గర ఎక్కడో రాసి ఉన్నారు దీనికి సంబంధించి. అందులో ఆ కోడ్ రన్ అయ్యి మీకు అప్పర్ కేస్ లెటర్స్ అన్నిటిని లోవర్ కేస్ లో రాస్తుంది. దీనికి కూడా ట్రై చేద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ డాట్ అప్పర్ తో రాద్దాం. ప్రింట్ ఎస్ డాట్ అప్పర్ అంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని మనం క్లియర్ చేసేసి కొంచెం మీకు బాగా కనబడుతుంది అండ్ విజిబిలిటీ కోసం రన్ చేద్దాం. నేనేమని ఇచ్చాను పైథాన్ నేనేమో లోవర్ కేస్ లెటర్స్ లో ఇచ్చాను, అదేమో అప్పర్ కేస్ లెటర్స్ లోకి వచ్చింది. అది ఇప్పుడు నేను చేంజ్ చేశాను అనుకోండి, పైథాన్ అనేది అప్పర్ కేస్ లో పెట్టాను. ఇక్కడ ఏం చేస్తానంటే లోవర్ కేస్ అని పెడతా. లోవర్ ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకేమైంది, ఇందాకేమో అప్పర్ కేస్ లో ప్రింట్ అయింది, ఇప్పుడేమో లోవర్ కేస్ లో ప్రింట్ అయింది. ఓకే, ఇలానే మెథడ్స్ అనేవి స్ట్రింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. డిఫరెంట్ మెథడ్స్. ఇవే కాదు, మీరు ఒకసారి మీకు ఇంకా బాగా కావాలనుకుంటే క్రోమ్ లోకి వెళ్ళేసి స్ట్రింగ్ మెథడ్స్ పైథాన్ ఓకే, ఈ పైథాన్ స్ట్రింగ్ మెథడ్స్ అనేది W3 స్కూల్స్. ఇందులో మీరు పైథాన్ ఎండ్ టు ఎండ్ కూడా నేర్చుకోవచ్చు, బట్ డాక్యుమెంటేషన్ లో ఉంటది. సో ఇవిగోండి ఈ మెథడ్స్ అనేవి క్యాపిటలైజ్, కేస్ ఫోల్డ్, సెంటర్, కౌంట్, ఎన్కోడ్, ఇవన్నీ మెథడ్స్ అనమాట. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇవే కాదు ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం గుర్తు పెట్టుకోలేం కదా. ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ అవి మాత్రమే నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఒకవేళ మనం రీప్లేస్ చేయాలంటే రీప్లేస్, స్ప్లిట్, కౌంట్, ఫైండ్, జాయిన్, బొచ్చెడు మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఒకవేళ అర్థం కాలేదు అంటే మీరు కమెంట్ చేయండి, నేను ఇంకా బెటర్ గా చెప్పడానికి ట్రై చేస్తా. లైవ్ క్లాస్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ గైస్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే.